మా పరిస్థితులు అంటే తుఫాను ప్రభావం పెద్దగా మా జిల్లా పైన ఏం లేదు, కానీ వర్షాభావ పరిస్థితి వలన పెద్ద ఎత్తున నష్టపోయాం సార్. ఖరీఫ్లో కానీ పెద్దగా నష్టపోయినాం సార్. అంటే జూన్లో వేసిన విత్తనం దాదాపుగా 60 రోజులు అనేది వర్షాభావ పరిస్థితుల వలన వేరుశనగ కావచ్చు, పత్తి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎక్కువ నష్టపోయినాం సార్. ఇన్సూరెన్స్ చేసుకోలేదు సార్. ఇన్పుట్ సబ్సిడీ అంటే దాని గురించి ప్రస్తావన కూడా ఎక్కడికైనా ప్రభుత్వం అనేది కూడా చేయలేకపోతుంది సార్. కానీ మన యథార్థంగా ఎప్పుడు కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఒక మాట చెప్పేవారు సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ కరువు 2 కౌల పిల్లలు అని చెప్పేవారు సార్. ఆ పరిస్థితి మళ్ళీ కూడా ఈ ఖరీఫ్లో కూడా మాకు వచ్చేసింది ఈ జిల్లాలో. కాబట్టి దీన్ని కూడా ఒత్తిడి పెద్ద ఎత్తున కూడా పార్టీ కూడా ఆలోచన చేయలేదు సార్. ఎందుకంటే లాస్ట్ ఖరీఫ్ కావచ్చు, రబీ కావచ్చు, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక 2 దెబ్బతిన్నాం సార్. ఇతరు కూడా ఖరీఫ్లో దెబ్బతిన్నాం, పూర్తిగా దెబ్బతిన్నాం సార్. ఒకవేళ మొక్కజొన్న అక్కడెక్కడ వచ్చినా కూడా 2700, 2800 క్వింటాల్ ఉండేది ఇప్పుడు కేవలం 1700, 1800 ఉంది సార్. ఉల్లి వేసుకున్న ఏదైనా కానీ రైతు అమ్మాలంటే ఉల్లి అయితే కేజీ 3 రూపాయలు అడుగుతున్నారు సార్. బయట మార్కెట్లోకి మళ్ళీ ఎవరైనా పోయి కొనాలంటే 18 రూపాయలు, 20 రూపాయలు ఇస్తారు. ఈ పరిస్థితి ఉంది. ప్రభుత్వం అంతా దళారులకు మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంది, రైతుకు మాత్రం ఎక్కడ లేదు. దాదాపుగా ఈ 18 monthsలో చూస్తే పెద్ద ఎత్తున ఏదైనా కానీ రంగం దెబ్బతినిందంటే వ్యవసాయ రంగమే. ఈ కూటమి ప్రభుత్వం నిజంగా కూడా పెద్ద ఎత్తున అన్యాయం కూడా జరిగింది సార్. రైతులకు ఎక్కడ కానీ పట్టించుకోలేదు, మాటలకు మాత్రం పరిమితమైంది. అందుకోసమే తుఫాన్తో దెబ్బతినేటితో పాటు ఈ వర్షాభావ పరిస్థితుల వలన అనంతపురం జిల్లాలో కూడా, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా పరిస్థితి కూడా అట్లే ఉంది సార్. కాబట్టి దీన్ని కూడా మనం పార్టీ అనేది కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే లాస్ట్ 1.5 years నుంచి అంటే 2 ఖరీఫ్లు పోయినా సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏది కానీ పరిస్థితి మాత్రం ఎక్కడ కానీ ఇవ్వలేదు, దాని ప్రస్తావన లేదు సార్. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇన్సూరెన్స్ చేసినారో వారికి నష్టం జరిగింటే నష్టపరిహారం కట్టిస్తామంటున్నాడు. కానీ అందరికీ మనం అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే మనమే ప్రీమియం అనేది కూడా కట్టుకోలేదు చేస్తాం, అటువంటి పరిస్థితి లేకోకుండా పరిస్థితి కూడా ఉంది సార్. దీని గురించి కూడా మన కరువుల గురించి కూడా అంటే మా అటువంటి జిల్లా ఉంది సార్. కాబట్టి దీనిపైన కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది సార్. మనంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఎందుకంటే తర్వాత హందరీ నీవా కూడా మనం ఏమో 6300 క్యూసెక్లు జీవో ఇచ్చి టెండర్లు పిలిచాం సార్. దాన్ని 6300ని మళ్ళీ యథావిధంగా 3850 క్యూసెక్లు అన్నారు సార్. దానికి దాదాపుగా ఫస్ట్ ఫేజ్కి 800 కోట్లు ఖర్చు పెట్టి 3850 క్యూసెక్లు కూడా ఇప్పుడు రావడం లేదు సార్. కేవలం 2200 మాత్రమే వస్తూ ఉన్నాయి. దీని విషయాన్ని కూడా మీరు అందరూ కూడా పార్టీ కూడా ఆలోచన చేసి చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్. ఇంకా మెడికల్ కాలేజ్ విషయంలో అయితే మనం అనుకునే దానికంటే కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన కూడా ప్రజల్లో స్పందన ఎక్కువ వస్తుంది. పబ్లిక్ ప్లేసెస్లో అంటే కాలేజ్ ముందర కానీ ఎక్కడైనా బస్ స్టాండ్ దగ్గర ఏదైనా పెడితే ఈవెన్ తెలుగుదేశం పార్టీకి ఓటు బహిరంగ చేసిన వారు కూడా ఈ విషయంలో మేము పూర్తిగా కూడా మీరు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పి వచ్చి సంతకాలు కూడా చేసిపోతున్నారు సార్ బహిరంగానే. తర్వాత మీరు చెప్పినట్లుగా 11వ తేదీ కానీ ఎక్కడైనా కానీ డేట్ ప్రకారం కూడా మీరు చేస్తే దానికి కూడా ఉండి కట్టుబడి కూడా చేసేదాన్ని సిద్ధంగా ఉన్నాం సార్. అంత